కనపడుతోంది. నిజానికి ఏదన్నా ఆందోళన వస్తున్నప్పుడు ప్రజల్ని భయభ్రాంతులు చేయడం ఎవరికి తగదు, ఇంక్లూడింగ్ మాకు కూడా, మీడియాకు కూడా. కానీ పరిస్థితి ఏంటంటే తుఫాను వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, లేదా ముందుగానే మేలుకొనండి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అని నెత్తినోరు బాదుకున్నా కూడా ప్రజలు కదలరు. కదలకపోవడానికి ప్రజలకు ఉండే కారణాలు ప్రజలకు ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ ఇంటి మీద, వాళ్ళ ఊరి మీద ఉండే మమకారం, తర్వాత వాళ్ళు పుట్టిన తర్వాత ఎన్నో తుఫాన్లు చూసి ఉండడం వల్ల అయ్యి ఏమవుతుంది, 4 రోజులు వచ్చిపోతుంది, వర్షం 3 రోజులు 4 రోజులు ముసిరి పెట్టినట్టు కురుస్తుంది, గాలి బాగా వస్తుంది, నీళ్ళు వస్తే ఇంట్లోకి నీళ్ళు వస్తాయి, అంతే కదా అనే ఒక ధీమా. ఎందుకంటే నిజంగా కూడా వాళ్ళు చూస్తున్నారు, ఆ నీళ్ళలోనే పెరిగారు, ఎన్నో జరిగాయి. బట్ కొన్ని సందర్భాలు ఏమవుద్దంటే ప్రాణాల మీదకి వస్తుంది, తరలించే వాళ్ళు ఉండరు. ప్రభుత్వం చెప్పిన టైంకి వెళ్తే ఓకే, లేకపోతే ఆ తర్వాత సహాయక చర్యలు అందించే బృందాలు, రక్షణ బృందాలు, బలగాలు రావడానికి కూడా అవకాశం లేకపోవచ్చు. సో ఇలాంటి సందర్భంలో ప్రజలను అప్రమత్తం చేయడం అనేది ఇటువంటి యొక్క అలర్ట్స్ యొక్క ఉద్దేశం. ఇప్పుడు వస్తున్నది మొంతా తుఫాన్. ఈ మొంతా అంటే ఎవరికి అర్థం కావట్లేదు. మనకు మొంత తెలుసు కానీ మొంత తెలియదు. ఈ మొంతా అనేది థాయిలాండ్ దేశం పెట్టిన పేరు. నిజానికి చాలా అందమైన పేరు. మంచి సువాసనలు వెదజల్లే పువ్వుని మొంతా అంటారు థాయిలాండ్ భాషలో. ఇంకా దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. బ్యూటీ అని, లవ్ అని, ప్యూరిటీ అని, ఎఫెక్షన్ అని చాలా పేర్లు ఉన్నాయి. కానీ థాయిలాండ్ భాషలో మొంతా అంటే సువాసనలు వెదజల్లే పువ్వు. ఇప్పుడు అది మన పాలిట తుఫానే వస్తోంది. కాకినాడకి 500 కిలోమీటర్లు దూరంలో ఉంది, వస్తుంది, దూసుకొస్తోంది. బహుశా రేపు సాయంత్రం కల్లా కాకినాడ దగ్గర తీరం దాడే అవకాశం ఉంది. ఇక తీరం దాటడం అంటే అది ఏ రేంజ్లో ఉంటుందో తెలుసు, బయటికి చెప్పడం లేదు. కానీ ఇది కాస్తో కూస్తో విశాఖపట్నాన్ని కుదిపేసిన హుదూద్ తుఫాన్ స్థాయిలో ఉంటుంది అని చెప్తున్నారు. ఆ రేంజ్లో కాకపోయినా ఇంచుమించు అది రేంజ్లో ఉంటుంది. గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్తున్నారు. మరి ఆ వేగంతో వీచే గాలుల్ని, ఆ అలలని, ఆ వర్షాన్ని, నిలకడగా కురుస్తూనే ఉండే వర్షాలని, భారీ వర్షాలని, కొమ్మవృష్టిని, వీటిని తట్టుకుని నిలబడగలిగే గ్రామాలు, పైగా మత్స్యకార ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో. ఆ కోనసీమ కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, అటు వైజాగ్, ఒరిస్సా బార్డర్ వరకు పల్లెలు ఉంటాయి, చిన్న పల్లెలు, పూరిళ్ళు ఎక్కువ ఉంటాయి, తాటాకు ఇళ్ళు, మత్స్యకార గ్రామాలు ఉంటాయి, దళిత వాడలు ఉంటాయి, చాలా పేద ప్రజలు ఉండే ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో ఈ మొంతా తుఫాన్ని ఎదుర్కోవడం ఎలా అనేది ఒక ఇదైతే, అసలు ఈ యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, వైజాగ్లో అధికారులు ఏమంటున్నారు, కాకినాడలో అధికారులు ఏమంటున్నారు, లేకపోతే నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది, వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తోంది, అన్నిటికీ మించి ఎన్నో తుఫానుల్లో సమర్థవంతంగా పనిచేసి ఒక రకంగా బయటికి చెప్పకపోయినా ఎక్కడ తుఫాను వచ్చినా చంద్రబాబును సలహాలు తీసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడగానే విశాఖపట్నాన్ని వణికించిన తుఫాన్ను కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. 10 రోజులు అక్కడే మకాం వేసి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఈ మొంతా తుఫాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. మధ్యలో కొన్ని తుఫాన్లు వచ్చాయి, మళ్ళీ శ్రీకాకుళం జిల్లా, ఉత్తరాంధ్ర మొత్తాన్ని వణికించిన తుఫాన్లు చూసాం మనం. ఇట్లా చాలా వచ్చినా కూడా ఇది కొంచెం సివియర్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఈ తుఫాన్ ఇప్పుడు ఎక్కడుంది, ఎప్పటికి తీరం దాటుతుంది, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, అలాగే ప్రభుత్వం ఏమంటుంది, ఈ వివరాలన్నీ అందించడానికి మాకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో ఉన్నారు, అలాగే విశాఖపట్నం నుంచి నాయుడు లైవ్లో ఉన్నారు, కాకినాడ నుంచి అప్పారావు లైవ్లో ఉన్నారు, అలాగే నెల్లూరు నుంచి మహేష్ బాబు లైవ్లో ఉన్నారు. ముందుగా ఒకసారి వైజాగ్ వెళ్దాం. వైజాగ్లో
ఓకే. ఆ, ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది, ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఏంటనేది ఒకసారి రామారావు చెప్తారు. రామారావు, గుడ్ ఈవినింగ్. మొంతా తుఫాన్ దాన్ని అడ్డుకోవడానికి లేదా నష్టాన్ని తగ్గించడానికి, ప్రజల్ని కాపాడడానికి ప్రభుత్వం ఎలాంటి సన్నద్ధత ఏర్పాటు చేస్తోంది? వెంకటకృష్ణ